నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। నకిలీ ధ్రువపత్రాలు సృష్టించడమే గాక అక్రమంగా ఇంట్లోకి చొరబడి పలు ఇళ్లు కూల్చిన కేసులో 5గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన కరీంనగర్ రూరల్ పోలీసులు। కరీంనగర్ ఆదర్శ్ నగర్ కు చెందిన మొహమ్మద్ లతీఫ్ 2017వ సంవత్సరం జూలై నెలలో కరీంనగర్ రేకుర్తిలోని సర్వే నంబర్ 194లో గల 61వ ప్లాట్ 248 చదరపు గజాల ఇంటి స్థలాన్ని సిద్దిపేట జిల్లా ప్రశాంత్ నగర్ కు చెందిన సయ్యద్ జనైబీ భర్త నిజాముద్దీన్ నుండి కొనుగోలు చేశారు। ఇంటి స్థలంలో నివసించుటకు సంబంధిత గ్రామ పంచాయతీలో ఇంటి నిర్మాణానికి అనుమతి పొంది ఇంటిని సైతం నిర్మించుకుని నివసిస్తున్నారు। ఇదిలా ఉండగా 2023 మే నెల 13వ తేదీ అకస్మాత్తుగా 5గురు వ్యక్తులు మమ్మల్ని బలవంతంగా ఇంట్లో నుండి బయటకు నెట్టివేసి నా ఇంటిని జేసీబీతో కూల్చివేశారు మరియు నాతో పాటు మా కాలనీకి చెందిన మరికొంతమంది పేదవారి ఇండ్లు కూడా కూల్చివేశారు। మీకు ఈ భూమిపై ఎలాంటి హక్కు లేదని తెలుపుతూ వారి వద్ద అప్పటికే సృష్టించుకొని ఉన్న నకిలీ ధ్రువపత్రాలతో పాటు సైదా ఖాన్ వారసులతో డెవలప్మెంట్ కింద అగ్రిమెంట్ కూడా అయిందని దానికి సంబంధించిన ఒక నకిలీ జిరాక్స్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ కాపీ మాకు చూపించి ఇల్లు ఖాళీ చేయాలని లేని ఎడల చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కొత్తపల్లి పోలీసులు విచారణ అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని తెలిసినందున పైన తెలిపిన 5గురు వ్యక్తులను మంగళవారం నాడు అరెస్ట్ చేసి వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా గౌరవ మెజిస్ట్రేట్ నిందితుల 5గురిని 14 రోజులు రిమాండ్ విధించగా వారిని కొత్తపల్లి పోలీస్ కరీంనగర్ జైలుకు తరలించారు।